శ్రీకాకుళం జిల్లా 7 రోడ్ల కూడలి వద్ద అంగన్వాడీల ఆందోళన నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గత 15 రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా అంగన్వాడీలు వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్లేట్లను కొడుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. పాదయాత్రలో తమకు ఇచ్చిన హామీలను జగన్ రెడ్డి నిలబెట్టుకోవాలన్నారు. తమకు కనీస వేతనం 26,000 రూపాయలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అంగన్వాడీలు హెచ్చరించారు. మేము పడుతున్న ఇబ్బందులు ఎవరికీ తెలియట్లేదా? మా లబ్ధిదారులు కూడా మాతో వచ్చి మా సమ్మెలను పాల్గొని మాకు జయప్రదం చేస్తున్నారు. బట్ ప్రభుత్వం ఎందుకు ఇలా స్పందించడం లేదు? అసలు ప్రభుత్వానికి ఏంటి ప్రాబ్లం మాకు అర్థం అవ్వట్లేదు. ఇంతమంది 130,000 జనాభా రోడ్డు మీద ఉండి రోడ్ల మీద ఎక్కి ఒక ఆడవాళ్ళని ఇలా చేస్తున్నామంటే దాని అర్థం ఏంటి? ఒకరు ఇద్దరు చేస్తే అది వేరే. 130,000 మంది మేము చేస్తున్నాం అంటే ఒకరి ప్రాబ్లం కాదు ఇది. 130,000 మంది ప్రాబ్లం ఇది. 15వ రోజుకు చేరుకున్నప్పటికీ ఒక మాట కూడా ఎవరు కూడా ఏమీ చెప్పట్లేదు. పెంచుతామని కానీ పెంచమని కానీ ఈ రోజు 15 రోజులు జీతం నష్టానికి మేము ధర్నా చేస్తున్నాము. పెంచమని అని అంటే మేము ఎంత కడుపు మంటతో రోడ్డుకి ఎక్కామో మీరు ఒకసారి ఆలోచించాలండి. సచివాలయాలు తాళాలు బదులు కొట్టించారు, సగం రేషన్లు ఇప్పించారు, సగం ఇప్పించలేదు. ఈ రోజు నుంచి మున్సిపాలిటీ వాళ్ళు చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగస్తులు మీ ఆధ్వర్యంలో చేరారు కాబట్టి దర్జాగా సీఎంలో ఫీల్ అయ్యి తాళాలు బదులు కొట్టారు. ఈ రోజు చీపులు ఇచ్చి రోడ్లు వచ్చమని చెప్పండి, అప్పుడు ఆల్బడా ఏటో బయట పడిపోతుంది. మేము రోడ్లోకి ఎంతగా చేస్తుంటే మీలో ఎంత చలనం కూడా రాలేనందుకు మేము చాలా బాధపడుతున్నామండి. ఇంతమందికి ఉసురు పెడుతున్నారే, ఆ కడుపు కాత ఊరికనే పోదండి. ఈ రోజు మేము చెప్తున్నాం, మీరు గద్దె దిగేంత వరకు మేము ఈ పోరాటం చేస్తూనే ఉంటామని మీకు విన్నవించు.